పశ్చిమ సూర్యం చంద్రం తీసుకుంది మా దేవుడు పుష్పాక్షసాన్ని తీసుకుందమ్మా పదమూడు 2/2024 నాగప్రతిష్ఠా కార్యక్రమం తిరుపీఠం. ఎవరైనా నాగప్రతిష్ఠా కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే వెంటనే తిరుపీఠాన్ని సంప్రదించండి. నమో భగవతే సుబ్రహ్మణ్యాయ. దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫలనివేద. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం బుధానాయ స్వాహ, ఓం సకానాయ స్వాహ, ఓం పరబ్రహ్మణే స్వమచింతకం. న్యాయ మహే గుణాత్మనే సార్వభౌమాయ మంగళం. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కర్పూర ఆనంద నీరాజనేంద్ర స్వామి రాజనానంతర సిద్ధాచందీయం సమర్పణ. నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పదమూడు 2/2024 శుభమంగళవారం. ఇవాళ చవితి అండి. తిలా చతుర్దశి అని కూడా అంటారు. ఇవాళ చాలా విశేషం. నాగప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది తిరుపీఠంలో. ఇవాళ ఏలూరు నుంచి మరియు ఖమ్మమే కదండి, మహబూబాబాద్ నుంచి వచ్చారు భక్తులు. వారి నాగప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతోంది. మీకు మళ్ళీ రేపు 16వ తారీఖున రథసప్తమి ఉందండి. అందులో మాఘమాసంలో రథసప్తమి, మాఘమాసం దేవతాదేవి ప్రతిష్టలకి చాలా అనుకూలమైన మాసము. ఎవరైనా నాగప్రతిష్ఠా కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే వెంటనే తిరుపీఠాన్ని సంప్రదించండి. అందులోనూ ఉత్తరాయణ పుణ్యకాలం కూడా వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేసుకోవడం అనేది చాలా విశేషం. మీరు ఎవరైనా సంతానం, కుజదోషం, కాలసర్పదోషం, మాతృకా దోషాలు, పితృకా దోషాలు, ఆరోగ్య సమస్యలు మరియు కుటుంబ సమస్యలు, సంతానలేమి, అట్లాగే ఎవరైనా ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం నాగప్రతిష్ఠా కార్యక్రమం చేయించుకోవాలనుకుంటే, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇష్టంతో భక్తితో కూడా నాగప్రతిష్ఠా కార్యక్రమాలు ఆచరించుకోవచ్చు. మీరు నాగప్రతిష్ఠా కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే వెంటనే తిరుపీఠాన్ని ఈ కింది ఫోన్ నెంబర్ నుంచి సంప్రదించండి. నేను దగ్గరుండి మీకు కార్యక్రమం యథావిధి కార్యక్రమం చేయిస్తాను. హోమంతో శుద్ధ ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నారు కార్యక్రమంలో మీరేమేం చేస్తారు అని. గణపతి పూజ, మండపారాధన, నవనాగుల ఆరాధన, కలశారాధన, నవగ్రహ పూజ, రక్షాబంధన, కలశారాధన, తర్వాత శివుడికి రుద్రాభిషేకం, హోమము, మహాసంకల్పం అన్నీ ఉంటాయండి. అన్ని కార్యక్రమాలు చేయిస్తాము. తర్వాత స్వామివారికి బింబశుద్ధి, జలాదివాసం, క్షీరాదివాసం, తర్వాత పుష్పాదివాసం, ధాన్యాదివాసం, శయ్యాదివాస కార్యక్రమాలన్నీ జరుగుతాయి. హోమం చేయించి మీ చేత నాగప్రతిష్ఠా కార్యక్రమం చేయించడం జరుగుతుంది. యథావిధి కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా సరే. స్థల విశేషం కూడా చాలా గొప్పదండి. కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహించడం అనేది చాలా విశేషం. ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు, ప్రతిష్ఠా కార్యక్రమాలు నదీ తీరంలో చేయాలని పెద్దలు చెప్తున్నారు. అట్లాగే ప్రధాన దైవం గండబేండ నరసింహస్వామి. నాగప్రతిష్ఠలు అనేవి ఎక్కడ పడితే అక్కడ చేసేవి కావు. ఒక ప్రముఖ క్షేత్రంలో చేయవలసి ఉంటుంది. అటువంటి పవిత్రమైన క్షేత్రం తిరుపీఠం. కాబట్టి వెంటనే తిరుపీఠాన్ని సంప్రదించండి. రేపు రథసప్తమికి నాగప్రతిష్ఠకి అందరూ సిద్ధం కండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓ నమో భగవతే సుబ్రహ్మణ్యాయ, ఓ నమో భగవతే సుబ్రహ్మణ్యాయ. ఈ రోజున పుష్పాదివాసంలో విరాజిల్లుతున్న నాగాలు పరిమళభరితమైన పారిజాత పుష్పాల్లో విరాజిల్లుతున్నారండి. అలాగే గులాబీలు, చామంతుల్లో కూడా. మీరందరూ చూసి నమస్కరించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.